మీకు ఏదైతే ఇవ్వబడిందో అది ప్రాపంచిక జీవిత సామగ్రి, దాని పైపోత మాత్రమే. అయితే అల్లాహ్ వద్ద ఉన్నది అత్యుత్తమమైనది, శాశ్వతమైనదీను. ఏమిటి, మీరు ఆ మాత్రం గ్రహించరా? మేము తనకు చేసిన మంచి వాగ్దానాన్ని పొందిన వ్యక్తిను, మేము ప్రాపంచిక జీవితపు కొన్ని లాభాలను ప్రసాదించిన తరువాత ప్రళయ దినాన శిక్షకై బంధించి తేబడిన వ్యక్తిను ఇద్దరూ ఒక్కటవుతారా? ఆ రోజు ఆయన వారిని పిలిచి, మీరు నాకు భాగస్వాములుగా తలపోసిన వారెక్కడా అని అడుగుతాడు. ఎవరెవరికి ఈ మాట వర్తిస్తుందో వారిలా జవాబిస్తారు, మా ప్రభూ, మేము దారి తప్పించింది ఇదిగో వీళ్లనే. మేము దారి తప్పినట్లుగానే వీళ్లను కూడా దారి తప్పించాము. ఇక వాళ్లతో మాకెలాంటి సంబంధమూ లేదని నీ సమక్షంలో ప్రకటిస్తున్నాము. వీళ్లు మమ్మల్ని పూజించేవారు కారు. మీరు మీ భాగస్వాములను పిలుచుకోండి అని వారితో అనబడుతుంది. వారు వారిని తమ భాగస్వాములను పిలుస్తారు, కాని వారు కనీసం వారికి సమాధానం కూడా ఇవ్వరు. మరి వారంతా శిక్షను చూస్తారు. వారు సన్మార్గం పొంది ఉంటే ఎంత బావుండేది. ఆ రోజు అల్లాహ్ వారిని పిలిచి, ఇంతకీ మీరు ప్రవక్తలకు ఏం సమాధానమిచ్చారు అని అడుగుతాడు. మరి ఆ రోజు వారి నిదర్శనాలన్నీ మాయమైపోతాయి. వారు పరస్పరం ఏమీ అడగనూ లేరు. అయితే ఎవరు పశ్చాత్తాపం చెంది విశ్వసించి సదాచరణ చేస్తారో వారు సాఫల్యం పొందే వారిలో చేరే అవకాశం ఎంతైనా ఉందని ఆశించవచ్చు.